తెలుపుకుంటూ ఈరోజు కుర్మ మహాసభ ఆత్మీయ సమ్మేళనానికి గాంధీ భవన్ కి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నకి, అలాగే దాదాపు 50 లక్షల గొంతుక వీర్ల ఐలన్న కుర్మ గారికి, అలాగే గద్వాల పులిబిడ్డ కాబోయే ఎమ్మెల్యే సరిత అక్క గారికి, టిపిసిసి మా శివకుమార్ అన్న గారికి, అలాగే భూమన్న గారికి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు మా రవీంద్రనాథ్ అన్న గారికి, అలాగే మా సుభాష్ అన్న గారికి, అలాగే గౌరవనీయులు మహేష్ గౌడ్ అన్న గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి మా లక్ష్మణ్ కాబోయే ఎమ్మెల్యే లక్ష్మణ్ కుర్మ గారికి, అడ్వకేట్ మన జగ్గుల వంశీ గారికి, అలాగే ఏజీపీ మన గొరిగే మల్లేష్ గారికి, అలాగే పర్వతాలు ఉప్పల్ గారికి, వన్నాడి రమేష్ గారికి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా తూముకుంట అరుణ్ గారికి, అలాగే కేవైసీఎస్ నాయకులు మా ఎంఏ మహేందర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం ఘన స్వాగతం పలుకుతా ఉన్నాము. ఈ రాష్ట్రంలో దాదాపు 50 లక్షలు ఉన్నటువంటి జనాభా కురుమలు గవర్నమెంట్ ని మార్చాలన్నా, ప్రభుత్వాలను శాసించాలన్నా ఆ సత్వ కుర్మల దగ్గర ఉన్నది. ఈ దేశంలో నాటి సామ్రాట్ చంద్రగుప్త మౌర్య నుండి నేడు దొడ్డి కొమరయ్య అహిల్యబాయ్ వరకు కూడా అఖండ భారతాన్ని ఏలిన ఘనత కుర్మలకు ఉన్నది. దానిలో భాగంగానే హైదరాబాద్ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎంతో ఘనంగా వర్క్ చేసి కాంగ్రెస్ పార్టీకి జీవితాన్ని ప్రసాదించి కాంగ్రెస్ పార్టీలో ప్రధాన మంత్రులు కేంద్ర మంత్రులు అయినటువంటి వారికే గురువుగా బాధ్యతలు వహించినటువంటి కొల్లూరు మల్లప్ప గారికి ఈరోజు ఘనంగా వారి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తా ఉన్నాము. ఈ గాంధీ భవన్ నిర్మాత హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎంతో మందికి జీవం పోసినటువంటి గనుడు కొల్లూరు మల్లప్ప కుర్మ. కొల్లూరు మల్లప్ప కుర్మ గారి ఫోటోని గాంధీ భవన్ లో ఆవిష్కరించడానికి బీర్ల ఐలన్న గారి ఆధ్వర్యంలో పార్టీని మేము అడిగినప్పుడు పార్టీ మన బీసీ బిడ్డ ఖచ్చితంగా ఫోటో పెట్టుకోవాల్సిందే, బీసీలకు మనం ముందు చూపించాల్సిందే, ఖచ్చితంగా ఫోటో తీసుకురండి, డోళ్లు తాళాలలో రాండి, మేమందరం కూడా వస్తాం, ఫోటోని గాంధీ భవన్ లో పెడతామని మాకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పొన్నం ప్రభాకర్ అన్న గారు పిలుపునివ్వడం జరిగింది. వారందరి పిలుపు మేరకు మా ఆత్మగౌరవాన్ని నిలుపుట కోసం మా జాతికి జీవం పోసినటువంటి మా కొల్లూరు మల్లప్ప గారి చిత్రపటాన్ని ఆవిష్కరించడం కోసం ఈ ఘనమైన ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఒక్క విషయం, ఘన విజయం 50,000 మెజార్టీతో ఘన విజయం సాధించిన మా బీర్ల ఐలన్న గారికి మంత్రి పదవి, అలాగే మా సరితక్క గారికి గద్వాల గడ్డని ఢీకొట్టిన గౌరవనీయురాలు సరితక్క గారికి, అలాగే అందరినీ కలుపుకపోయి గొప్ప ప్రోగ్రాంలను నిర్వహించే మా టీపీసీసీ శివకుమార్ అన్నకి, మా అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్నకి, అలాగే లక్ష్మణ్ అన్నకి, కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ళుగా కష్టపడుతున్న వాళ్ళకి దయచేసి కొంత చైర్మన్ పదవులు కూడా ఇవ్వాలని సభాముఖంగా అధినాయకత్వాన్ని అడుగుతా ఉన్నాము. అలాగే వేదిక మీద ఉన్న మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దయాకర్ అన్న కూడా ఈ విషయం గుర్తు చేస్తా ఉన్నాము. అలాగే ఈ గొప్ప అవకాశానికి వచ్చినటువంటి యావత్ కుర్మ బంధువులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాము. మమ్మల్ని చల్లగా చూస్తే గవర్నమెంట్ మేము 100 ఏళ్ళు చల్లగా చూసే ఘనత మా జాతికి ఉన్నది. భేడ్ కచరా నహీ ఖాతా, భేడ్ కచరా నహీ ఖాతా, ఏ గురుపాచో వచన్ దియే జాన్ జాయే వచన్ నా జాయే. గొర్రెలు చెత్త తినవి, గొర్రెలు చెత్త తినవి. కురుమోడు ఒక్కసారి మాట ఇస్తే ప్రాణం పోయిన మాట తప్పడు. ఈ విషయానికి మేము మొన్న 43,750 రూపాయలు డీడీ కట్టి కూడా ఆ డబ్బులను వదులుకొని మరి ప్రజా పార్టీ అయినటువంటి మన కాంగ్రెస్ పార్టీకి ఓటు చేస్తాం అంటేనే మా గొప్పతనం మీరు అర్థం చేసుకోవాలి. డబ్బులను లెక్క వేయం, మర్యాదను లెక్క వేస్తాం. మాకు మర్యాద ఇచ్చి మా పెద్దలకు కనుక మీరు చైర్మన్ పదవులు తగు స్థానాలు ఇస్తే గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరీ సతీష్ అన్నకి, పెద్దలకు శివకుమార్ అన్నకి, మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బీర్ల ఐలయ్య గారికి, మా సరితక్కకి ధన్యవాదాలు. నిరంతరంగా మరి కార్యక్రమాలు చేపట్టేటువంటి సరిత తిరుపతి గారికి, మన ఉద్యమకారుడు తెలంగాణ మేము పార్లమెంట్ సభ్యులుగా ఉద్యమం చేసినప్పుడు కూడా గమ్యం ఒకటి, పోరాట విధానాలు వేరైనప్పుడు కూడా జేఎన్టీ యాక్షన్ కమిటీ క్రియాశీలక నాయకత్వం వచ్చినటువంటి అధ్యక్షుడు దయాకరణ గారికి,
తమ్ముడు నేను 1999లో ఆ రాష్ట్ర ఎమ్మెల్సీ అధ్యక్ష పదవి, దానికంటే ముందు 92లో మన పాత ఇప్పుడే మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ కమిటీలో వారి రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడు, జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఒక ఎన్ఎస్సీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ గారికి శివకుమార్ది, సతీష్ది ఇలా పేర్లు తీయ. ఎందుకంటే కార్యక్రమ నిర్వాహకులు నాకు సంతృప్తికరంగా అనిపించలేదు కాబట్టి పేర్లు తీస్తారు. ఎవరి వేదిక అందరినీ ఇంకా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కురుమలకు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన ప్రాతినిధ్యానికి, కురుమలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతకు ధన్యవాదాలుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో యావత్ కురుమలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా కురుమ సోదరులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రెండవ కోరికగా మొన్ననే 17 కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. బాబు సోమరెడ్డి 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాం. అందులో ఆనాడు ఉన్నటువంటి ఒక అవగాహన ప్రకారంగా గొల్ల కుర్మాని కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. దాన్ని కేబినెట్ లో తీర్మానం చేసి అది బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారానే నిర్మాణం అవుతాయి కాబట్టి వెంటనే మళ్ళీ నాకు వల్ల ఐలన్న గారు కానీ మిగతా సంఘాలందరూ దీన్ని కుర్మా వేరు గొల్ల వేరు కార్పొరేషన్ చేయాలని కోరినారు. దానికి మౌఖికంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నాం కావచ్చు, కానీ ఆదేశాలు వచ్చినట్టుగానే భావించండి. 2 శాఖలు 2 కార్పొరేషన్ ఏర్పడతాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ప్రభుత్వ పక్షాన. ఇక మూడవ అంశం కులానికి సంబంధించి, పార్టీకి సంబంధించి జరిగిన తర్వాత ఇలా సమాజంలో మన పాత్ర, సమాజంలో మన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడి స్వాతంత్ర ఉద్యమం తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో దళితులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు న్యాయం చేయాలని అనేకమైనటువంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు మురళీధరరావు కమిషన్ అమలు చేస్తే దాని తర్వాత మండల కమిషన్ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునిస్తే ఆనాటి నుంచి కుట్రపూరితంగా ఒక ఫ్యూడలిస్టిక్ గా ఉండి పెత్తందారుల కొమ్ము కాసే భారతీయ జనతా పార్టీ ఆనాడు మండలకు వ్యతిరేకంగా కమండలు తీసుకొచ్చి రిజర్వేషన్ల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి మాట ఒక్కసారి మన సమాజంలో చెప్పాల్సిన అవసరం ఏర్పడలేదు. మళ్ళీ ఎందుకు ఏర్పడేది? మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 30 సంవత్సరాల తర్వాత పార్లమెంటరీ చరిత్రలో ఒకే రాజకీయ పార్టీకి తిరుగులేని మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భం 2019 పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, 2014 పార్లమెంట్ ఎన్నికలు. సంతృప్తికరంగా వాళ్ళు ఒకవేళ నిజంగానే బలహీన వర్గాలకు న్యాయం చేయాలనుకున్నా, దళితులకు న్యాయం అనుకున్నా అంత సంతృప్తికరమైన మెజార్టీ ఉండి న్యాయం చేయకపోగా ఇలా నరేంద్ర మోడీ గారు అడుగుతా ఉన్నాడు, మాకు 400 సీట్లు ఇవ్వమని. 400 సీట్ల వెనుకున్నటువంటి రహస్యం ఏంది? 400 సీట్ల డిమాండ్ ఎన్నుకున్న కుట్రేందో ఇలా దేశం మొత్తం గమనించింది. ఆ దేశం మొత్తం గమనించి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోతుంటే మొదటి దశ ఎన్నిక తర్వాత, రెండవ దశ ఎన్నిక తర్వాత ప్రధానమంత్రి స్థాయికి తగని విధంగా ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలు మాట్లాడుతున్నాయి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి సభ్య సమాజంలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యావత్ ఆస్తి ముస్లింలకు పంచిపెడతామని చెప్తా ఉన్నాడు. మంగళ సూత్రాలు గుంజుకుంటామంటారు, భూమి జాగ్రత్త గుంజుకుంటాం, హనుమాన్ చాలీసా చదవనియేమో చాలా ఇబ్బంది ఉంటుందని మాట చెప్తా ఉన్నాడు. 50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళం అనేక కుటుంబాల లోపల మంగళ సూత్రాలు కుటుంబాలను నిలబెట్టడానికి ఇచ్చాం, కానీ మనం ఎన్నడూ కూడా మంగళసూత్రాలు తెచ్చే పార్టీ కాదని తెలిసి కూడా అట్లా మాట్లాడుతున్నాం. భూమి ఆస్తి నా నాయనది నాకు రావాలంటేనే దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి ఈ చట్టంలో. మనం కానీ మనం మొత్తం ఆస్తి తీసుకొని గుర్తుపరి ఇస్తామని చెప్తా ఉన్నాడు. అంటే
ఏ విధంగా అభద్రతతోటి ఎలా ఈ నరేంద్ర మోడీ ఉన్నారు 400 పార్లమెంట్ సీట్ల వరకు రాష్ట్రం ఏందో ఉత్తర భారతదేశం మొత్తంగా గ్రహించింది. ఈ యొక్క 400 సీట్లు ఎన్నుకున్నటువంటి రాష్ట్రం రాబోయే కాలంలో రిజర్వేషన్లు ఎత్తేయాలి. అది బీసీలకు కావచ్చు, ఎస్సీలకు ఎస్టీలకు అనేటువంటి కుట్ర కొనసాగింది. అది ఎందుకు జరిగింది? గతంలో అనేక సందర్భాల్లో ఊరికనే కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆరోపణ చేస్తలేదు. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ రిజర్వేషన్లు లేకుండా రిజర్వేషన్ల రహితంగా ఈ భారతం నిర్మిస్తామని చెప్పినటువంటి మాట మన కళ్ళల్లో చెవులలో ఎదురుతాం. రిజర్వేషన్లు ఉండతాయి ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటే దాని తదుపరి 2010లో జరిగినటువంటి కులగల సర్వే నివేదికల్ని బయట పెట్టాలంటే లేదా ఇప్పుడు కులగల సర్వే జరగాలని అంటే కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అభ్యర్థన ఇచ్చింది దానికి వ్యతిరేకంగా. ఇది నిదర్శనం కాదని అడుగుతా ఉన్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాంచి న్యాయం పేరు మీద దేశంలో కాంగ్రెస్ అధికారంలో రాగానే మొట్టమొదటి చేయబోయే కార్యక్రమం దేశంలో ఎవరితో వారికంతా జితనా ఆబాదీ ఉస్కాయి అని రాహుల్ గాంధీ గారు చెప్తుంటే నరేంద్ర మోడీ యొక్క ప్రకంపనలు నరేంద్ర మోడీకి చెండాలు బట్టి 400 సీట్లు ఇవ్వండి అని రాముని పేరు చెప్పుకొని అక్షింతల పేరు చెప్పుకొని రాజకీయం ఆడుతున్నారు. నేను మంత్రిగా మాట్లాడవచ్చు కానీ బిడ్డ బీజేపీ నా కొడుకులారా ఒకవేళ రిజర్వేషన్ టచ్ చేసి చూస్తే తోడుకొని నా కొడుకుల వాటి సందర్భంగా మనం చెప్తాను. అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గొల్ల కుర్మ అన్నప్పుడు గొల్లోడు కొంచెం ముందు ఉండొచ్చు కానీ కుర్మలు వెనుకబడి ఉండొచ్చు. అట్లాగే ఎస్టీలలో కూడా నాయకులు గోండ్లు అన్నప్పుడు నాయకులు కొంచెం ముందు ఉండొచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గారు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొరకు ఏం చేస్తామని అడుగుతూ ఉండేది. సో కాంగ్రెస్ పార్టీయే ఈ సామాజిక న్యాయం పాటిస్తుంది. ఏళ్ల కిందనే కుర్మ కులానికి చెందిన వ్యక్తి బీసీసీ అధ్యక్షుడు 61 దళితులు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఉంటే ప్రస్తుత ఏఐసీసీ ప్రెసిడెంట్ కూడా ఒక దళిత కులానికి సంబంధించింది. సో నేను ఎక్కువ సమయం తెచ్చుకోకుండా చెప్పేది ఏంటంటే మొన్న 4 రోజుల క్రితం ఢిల్లీలో సభ జరిగింది. అక్కడ రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం పైన సమ్మేళనం జరిగినది. దాంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న అత్యధిక శాతం 90% ఉన్న జనాభాకి ఈ దేశంలో ఉన్న వనరులు చెందుతున్నాయా లేదా, ఈ దేశ ఆస్తి మనం జిఎస్టీ కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ కడతాం, ఆఖరికి బిచ్చం ఎత్తుకునే వాడు కూడా ఇవాళ రేపు ఎవరు అన్నం బియ్యం పెడతలేరు. పైసలు ఇస్తే రాత్రి పోయి ఇంత ఉప్పు నూనె కొనుక్కుంటాడు, బియ్యం కొనుక్కుంటాడు, దాంట్లో కూడా జిఎస్టీ కడతాడు. కాబట్టి గరీబ్ నుంచి కూడా జిఎస్టీ కడుతున్నప్పుడు ఈ ఆస్తులు ఎవరి చేతులకు పోతున్నాయి. అందుకే కులగణన ఎక్స్రే చేసినప్పుడే నరేంద్ర మోదీ గారు నేను ఒక బీసీని ప్రధానమంత్రి అని చెప్పుకునేవాడు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ప్రశ్నించి మొదలు పెట్టిండో ఎవరికి ఎంత జితనా మనమెంతో మనకంతా నక్కు మాట్లాడినప్పుడు 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏం చెందుతాం ప్రశ్నించే వరకు నరేంద్ర మోదీ కులం గురించి మాట్లాడతారు, క్లాస్ గురించి మాట్లాడతారు, పేదోళ్ళు గరీబులని మాట్లాడతారు. ఇవాళ మంత్రివర్యులు చెప్పినారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. నేను బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో ఏం చేసింది ఒక మాట చెప్పిన, మనకు చదువుకోకుండా కులవృత్తి చేసి బతకమన్నాడు, అధికారం మాత్రం కుటుంబం చేతిలో పెట్టుకున్నాడు, వేలాది కోట్లు దోసుకున్నాడు. కనీసం ఆర్డినరీ అపార్ట్మెంట్లో ఉంటుండే, టికెట్ కూడా పైసలు ఉండకపోతుండే కవితకి. ఇవాళ 10 సంవత్సరాలు ఇక్కడ దోసుకొని చాలక సిగ్గు లేకుండా ఢిల్లీకి వెళ్ళి లిక్కర్స్ కూడా ఎదుర్కొన్నారు. అందులో ఇంకోరున్నారు అక్కడ వేరే అంతో ఉన్న వాళ్ళు కూడా మీరు గమనిస్తే ఆర్థిక దోపిడీ జరిగినది. మన బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ పైన స్కాలర్షిప్స్ వస్తుంది ఎంఎస్సీ ఎంఫిల్ చేసుకోవడానికి. ఇప్పుడు చదువు దూరం చేసి ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చి బలహీన వర్గాలు ఇంకా బలహీనపడినట్టుగా చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దానికి మద్దతుగా ఉన్నది బీజేపీ పార్టీ ప్రభుత్వం. బీజేపీ కూడా ఎక్కడ కూడా ఆర్థిక సహాయం కానీ కొత్త యూనివర్సిటీస్ కానీ పెంచలేదు, ప్రైవేట్ యూనివర్సిటీస్కి సహాయం పడతా ఉన్నారు. ఉన్న ఆస్తినంతా దోచి కొన్ని పారిశ్రామికవేత్తలకు పెడతాం. సో కాంగ్రెస్ పార్టీ మీ అందరితో కోరుకునేది ఏంటంటే మంచి చేసే రాహుల్ గాంధీతోనే ముందడుగు, మేలు చేసే రేవంత్ రెడ్డితోనే మనం ముందడుగు వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన సోదరుడు బలైన వాడికి సంబంధించిన వ్యక్తి, విద్యార్థి నుంచి పోరాటం చేసే వ్యక్తి,
సార్ టెంపర్మెంటల్ కూడా, నేను మెల్లగా మాట్లాడతా, వాయిస్ ఎక్కువ కొట్టోడున్న గట్టిగా మాట్లాడతాడు. సో బీసీ సంక్షేమ మంత్రి నిజంగానే ముఖ్యమంత్రి గారితో, ప్రభుత్వంతో, కేంద్ర నాయకత్వంతో కూడా మనకు రావాల్సిన వాటా తీసుకొచ్చే సత్తా ఉన్న వ్యక్తి. దానికి మనందరం చప్పట్లతోటి మన కొరకు బీసీల సంక్షేమం కొరకు పోరాడే వ్యక్తి మంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి కూడా అనుకూలంగా ఉన్నాడు. అన్నిటికన్నా కేంద్ర పార్టీ ప్రభుత్వం కూడా, కేంద్ర పార్టీ రాహుల్ గాంధీ గారు ఒకే ఒక మాట చెప్పింది, మీరు అందరూ వినరు లేదో, ఆయన స్పీచ్ వినండి. 90% ఉన్న జనాభాకి సమాజంలో అన్ని వసతులు కలగాలి, ఈ వనరులు వాళ్ళకి చెందాలి, ఇది రాజకీయ ప్రకటన కాదు, నా జీవిత లక్ష్యం అని చెప్పినారు. సఫల పూలేలాగా అంబేద్కర్ వారసులుగా రాహుల్ గాంధీ గారు మనకున్నారు. వారండతోటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే కార్పొరేషన్స్ ఏర్పాటు చేసినారు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కార్పొరేషన్స్ నిధులు ఎక్కడని మాట్లాడరు. నిధులు లేకుండా గుల్లా చేసినారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోటి 17,000 కోట్ల రూపాయలు నిధులు బడ్జెట్ తోటి ఇస్తే ఇవాళ 7 లక్షల పైన కోట్లు అప్పు చేసి పెట్టిపోయినా బలహీన వర్గాల కొరకై ముఖ్యమంత్రి కూడా నిధులు కేటాయిస్తాడు. మనం పోతే స్పందిస్తాడు. గౌరవ సోదరుడు ఎమ్మెల్యే ఉన్నాడు, అది కూడా యాదగిరి నుంచి ఉన్నాడు. నరసింహస్వామి దీవెనలు ఎప్పటికుంటాయి. నేను 2 ఏళ్ళ కింద రాసి పెట్టుకున్న బీర్లైలే పేరు ఎమ్మెల్యేని రాసి పెట్టిన. అప్పటికి టికెట్ కన్ఫామ్ కాలే. టికెట్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటే నా ఫోన్లో చూసి తెలుస్తుంది మీకు. ఆ రోజే నేను యాదగిరి పోయినప్పుడు నన్ను అన్నగా ఆదరించి స్వీకరించినప్పుడే పేరు పక్కన ఎమ్మెల్యేని రాసి పెట్టిన. నీకు నరసింహస్వామి దయ ఎట్లా ఉంటుంది, సో నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి, నువ్వు ఇప్పుడు స్టార్వి, కులాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మిగతా కులను కలుపుకునే బాధ్యత తీసుకోవాలి. అవకాశాలు అందరికీ రావు. అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తాం అనేది. జీవితకాలం ఎంపీ ఉండలే నేను, వాళ్ళందరూ గుర్తుపెట్టుకుని ఎంపీ ఉన్నప్పుడు తెలంగాణకి ఏం పోరాటం చేసినా గుర్తుంటుంది. అందుకే ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మన పదవులు వస్తాయి. పదవులు వచ్చినప్పుడు ఆ పదవితోటి మన కులాలకి, మన వర్గాలకి ఏం చేసిందనే గుర్తుపెట్టుకుంటుంది తప్ప శాశ్వతం కాదు ఈ పదవి. అందుకే ఇక్కడ వేదిక ఉన్న మనందరం కూడా వివిధ కులాలకి వచ్చిన బలైన వర్గాలకి మనం బట్టలేసుకొని తిరిగినా కూడా మన కులాల్లో ఇంకా కట్టుబట్ట లేకుండా బతికే అక్క చెల్లెలు నదములు ఉన్నారు. వాళ్ళ అభ్యున్నతి కొరకై ప్రజాప్రతినిధులు మనం అందరం పనిచేస్తాం. మన సోదరుడు ఒక మంత్రి మనకు ఉన్నాడు, ముఖ్యమంత్రి మనకు అండగా ఉన్నాడు. అన్నిటికన్నా మిన్నగా రాహుల్ గాంధీ గారే తన జీవిత లక్ష్యంగా మన వర్గాలకై పోరాటం చేస్తుంటుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మిషన్లో ఇది మొదలైది, ఇది అంతం కాదు. ఇది రేపు వచ్చే ఎన్నికల గురించి అందరు చెప్పినారు. ఎన్నికల గెలుపు మనకు చాలా కీలకం. సో కార్పొరేషన్స్ వస్తాయి, నిధులు వస్తాయి, అవన్నీ ఉండాలంటే ప్రభుత్వం కూడా పటిస్తూ ఉండాలి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే, ఐఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే మనకు అన్ని సమస్యలు తీరుతాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా మనకు అండగా ఉంటాడు. మన సోదరుడు మంత్రిగా కూడా పోరాటం తీసుకొస్తే రావాలంటే మన వాళ్ళు కూడా గెలవాలి, మనం ఇంకా బలంగా ఎదగాలి. రేపు వచ్చే స్థానిక సంస్థలలో కూడా అత్యధిక స్థానంలో మన కులాలకు వచ్చినట్టుగా చూడాలి. ఆ దిశలో ప్రచార కమిటీ చైర్మన్గా, కాంగ్రెస్ పార్టీ వర్కర్గా నా పూర్తి బాధ్యత, ఒక సోదరుడుగా, కుల బాంధవుడుగా మీకు ఉంటానని చెప్పి హామీ ఇస్తూ సెలవు. జై. వాడు ఎవడండి నాకు అర్థం కాదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. రిజర్వేషన్ మన బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది, అయితే రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగానికి ఇలా పుట్ట కొడుకులు మేము దాన్ని సక్రమంగా అమలు చేయడం నేర్చుకోండి. అంతే తప్పితే మేము తీసేస్తాం మేము పెట్టినాం. మీకు పెట్టినోడు అయితే తీసేసాను, ఉన్నాయి బీకేసీ నీవండి. కాబట్టి అలా బీజేపీ ఫ్రస్ట్రేషన్లు ఒకడేమో ఉంచమంటాడు, ఒకడేమో తీసేయమంటాడు, ఒకడేమో రాజ్యాంగాన్ని ఉంచుతామంటాడు, ఒకడేమో తీసేస్తాడు. మిమ్మల్ని పీకేస్తుంది దరిద్రులారా. మీరే నాశనం అయిపోతుంది. ఇంకా ప్రజల్ని ప్రేమించండి, ప్రజలతో మమేకంగా అండి, ప్రజా పాలన చేయండి అని చెప్తే ఉన్న ఆస్తులన్నీ జగనమ్మే దరిద్రులు వీళ్ళకి పాలించాక ఉన్నదా? ఐవ్యంలతోనో మతంతోనో ఇంకేదో కులంతోనో బతికే సన్నాసులు తప్పితే వాళ్ళతో వచ్చేది లేదు, సచ్చేది లేదు. నేనంటున్నా ఈ దేశంలో రిజర్వేషన్లు తీసేయాలనుకుంటే సివిల్ వారే జరుగుతుంది. దానికి వాళ్ళెంత అండి 0.5 కావాలి, అది ఉన్నదెంత కావాలి. ఇప్పుడు ఏమంటారు బీజేపీ అనుయాయులు, బీజేపీ చుట్టుపక్కల ఉన్నది కూడా అంతే. ఇలా మీకు అధికారం 2 సార్లు వచ్చినాక కళ్ళు నెత్తికెక్కి రిజర్వేషన్ల మీద చర్చ చేస్తారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చింది? బలిష ఇలా అగ్రవర్ణాల్లో పేదలు
మేలు జరగాలని ఒక మంచి తలంపుతో మీరు రిజర్వేషన్ ఇచ్చిందని మేము దానికి సమర్థించాం. కానీ ఇప్పుడు ఏదైతే లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయో, సో ఏదైతే ప్రజల్లో 6 గ్యారంటీ స్కీమ్లో అమలు కాలేదు కాబట్టి సో ఈ ఎలక్షన్ సందర్భంచి బీజేపీ వాళ్ళు నేను అంటున్నా, అయోధ్య రాముని కాడ కొడతారా మన ఏంది పట్టాభి రాముని కాడ కొడతారా, మన భద్రాద్రి రాముని కాడ కొడతారా, రమ్మనమని మేము అనలేదని చెప్పమనండి. ఎందుకు ఈ నంగనాచి మాటలు? అసలు నిజంగా వాళ్ళు అబద్ధాలు ఆడలేదు అని అంటే దీన్ని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయదు. నేను ఈ మధ్యన ఒక ఏంటిది పిల్లగాడు వాళ్ళ అమ్మాయి చనిపోతే మాకు గుళ్ళు కాదు హాస్పిటళ్ళు కావాలని చెప్పిన ఒక వీడియో వైరల్ అవుతుంది. దాన్ని నేను సోషల్ మీడియాలో పెట్టాను. విత్ ఇన్ మినిట్లో వచ్చేసింది. ఇది ఏంది సమాజంలో అశాంతి రేకెత్తుతుంది కాబట్టి దీన్ని మీరు వాడకూడదని చెప్పేసి. అంటే ఎంత సోషల్ మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉందంటే అబద్ధాలు వాడినే ప్రచారం. ఎన్ని రోజులు ఆడతారు ఇంకా అబద్ధాలు? 10 సంవత్సరాలు ఆడే చరిత్ర, మీ జీవితం అంతా కూడా 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పుట్టిన కాంచి అబద్ధమే. మరి ఈ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ పోతే మిమ్మల్ని ఎవడు భరిస్తారు? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, ఇంకెన్నిసార్లు భరిస్తారు? కాబట్టి అలా బీజేపీకి కాలం చెల్లింది. బీజేపీ ఆలోచనలకు కాలం చెల్లింది. భారత ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలని, భారత రాజ్యాంగం రక్షించబడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఓట్లేసేది మా ఆలోచనలకు మీరు రూపం ఇవ్వాలని తప్పితే మా ఆలోచనలు కాదు మమ్మల్ని రూపమాపాలని చూస్తే మిమ్మల్ని ఎందుకు ఉంచుతాం? చాలేగా. కానీ మీరు ఏదైతే సోషల్ మీడియా తీసేశారని చెప్పారు. సో కానీ అక్కడ బీజేపీ వాళ్ళు ఏమంటారంటే రేవంత్ రెడ్డి రక్తంలోనే టీడీపీ డిఎన్ఏ ఉంది. సో ఇవన్నీ చాలా ఏదైతే పెట్టడం తెలుసు, తీయడం తెలుసు, రేవంత్ రెడ్డికి ఇవన్నీ చేసింది కాంగ్రెస్ అని బీజేపీ వ్యాఖ్యానిస్తుంది. ఎవరు ఆయన రమ్మను, ఏం చెప్తాను, యాన్ను రమ్మను, అది ఒరిజినల్ కాదని చెప్తే చూద్దాం. అమిత్ షా ఎట్లాంటి వాడు, ఆయన నేపథ్యం ఏందో అందరికీ తెలుసు. ఎందుకు కొత్తగా చెప్పాలి? కర్మ కొద్దీ దేశానికి హోంమంత్రి అయింది. ఇది ఆర్ఎస్ఎస్ కోరుకున్నారు. సామాజిక అశాంతిని రేగొల్చాలి, రాజ్యాంగాన్ని తీసేయాలి, రిజర్వేషన్లు తీసేయాలి. అసలు ఈ దేశంలోకి వెళ్ళి దళితులు ఉండొద్దు, మైనారిటీలు ఉండొద్దు, బీసీలు ఉండొద్దు. మేమేమో ఒకవైపు ఏం చేస్తున్నాం? ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వడం ఎలా అని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా చాలా డంకా బజాయించి చెప్పి ఏమన్నాడు తెలుసా? ఇది రాజకీయ నినాదం కాదు, నా జీవిత లక్ష్యం అన్నారు. ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వడం. ఎందుకంటే కాకా కాల్కేకర్ కానీ మండల్ కానీ వచ్చినప్పుడు ఇలాగే సోకాలు దరిద్రులంతా కూడా అశాంతిని రేపింది. నేను ఒక వర్గం 50% ఉన్న వర్గం ఉరబై పునారిల్లుతున్నారు అధికారం లేక. మీకు బుద్ధి, సిగ్గు, లజ్జ ఉంటే వాళ్ళ గురించి ఆలోచించేది. మేము ఆలోచించేది ఎందుకు? మీరే ఆ రోజు అడ్డం పెట్టి మీతో అన్యాయం ఉండదు. ఇప్పుడు నేను ఒక మాట అంట, మణిపూర్లో మహిళల మీద హింస పెట్టరేగితే ఒక మహిళా బిల్లుని తీసుకొచ్చి దాన్ని అమలు చేయకుండా 2029 నుంచి చేస్తామని చెప్పి పక్కన పెట్టి మీ స్టాండ్ చెప్పండి. ఓబీసీ రిజర్వేషన్ల మీద మేము చెప్తున్నాం, బాగా చెప్తాం. ఓబీసీ జనగణన ఏ శక్తి ఆపలేదు, ఎవడు ఆపలేదు, అది జరిగిపోతుంది. దానితో పాటు ఇలా ఓబీసీలకు దామాషా ప్రకారం ఎవరెంతో వారికంతా నినాదం రేపు రాబోతుంది. రాజ్యాంగానికి ఇక సవరణలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం 51% దాటితే ప్రతిభకు కూటు పొడుస్తాయి అనుకున్నా. ప్రతిభ అనే ఒక అంశం అయితే మరి కింది వర్గాల్లో ప్రతిభ మొత్తం అణగారిపోతున్న పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు బీసీలు 50%, ఈయన బీసీని కన్వర్టెడ్ బనియా నుంచి బీసీగా మార్చుకోండి నా అధికారంలో ఉన్నప్పుడు. ఈయన బీసీని ఓబీసీ ప్రధానమంత్రి ఓబీసీల కొరకు ఆలోచించింది ఏంటంటే ఒక కమిషన్ వేసినాం, లెక్కలు చేయమంటే చేసినాం, కొన్ని రిజర్వేషన్లు ఏమంటే ఇచ్చినాం, కొన్ని మిగతా ఏ అంశాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఓబీసీలకు కేటాయించాలో చెప్పుకోండి. కాబట్టి రేపు ఈ దేశం భవిష్యత్తు ఓబీసీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సరైన ప్రాధాన్యత. మీరు ఏదైతే ఓబీసీ అంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏం న్యాయం చేసిందంటే ఏం చెప్తారు? ఈరోజు ఎస్సీలో మేము మాత్రం చదువుకొని స్థాయికి ఎదిగి నీతో మాట్లాడుతున్నామంటే మీకు అర్థం కావట్లేదా? నేను ఒక దేశానికి రాష్ట్రపతి కాగలిగాను, ఒక ఏఐసిసి ప్రెసిడెంట్ కాగలుగుతున్నాను. ఇలా మల్లికార్జున ఖర్గే గారు రేపు ఎస్సీ ప్రధానమంత్రి కూడా కావచ్చు, ఎస్సీ మంత్రులు కావచ్చు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇలా ఇక్కడ ఎస్సీ, ఒక ఎవరు మన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఈరోజు రిజర్వేషన్ నుంచి కావట్లేదు. అట్లనే ఓబీసీలు స్వయం శక్తితో ఎదిగింది. కానీ ఆయా ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు వస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి చేయాలనుకుంటున్నాం. ఇంకొకటి నేనేమంటున్నానంటే అమిత్ షా తన విధానాన్ని ఇప్పుడు ప్రకటించమనండి. ఇప్పుడు జరిగిందిగా రాద్దాంతం ఏకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ వచ్చి మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, మేము ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉంటాయని అంటున్నారు కదా.
రిజర్వేషన్లు ఎందుకు అనేదాన్ని రాజ్యాంగ వ్యతిరేకులు తీసుకుపోయి జైలు పడేయండి. ఎవడియమన్నాడు పోనీ రిజర్వేషన్? ఆ రోజు అంబేద్కర్ గారు అడిగింది ప్రత్యేక నియోజకవర్గాలు అడిగింది. డ్యూయల్ కాన్స్టిట్యున్సీ సిస్టమ్ తీసుకొచ్చి ప్రత్యేక నియోజకవర్గాలు ఏంటిది? అది పూనా ఒప్పందంలో గాంధీ గారికి అంబేద్కర్ గారికి జరిగిన ఒప్పందం ఏంటంటే ఈ దేశంలో హరిజనులను భారత సమాజం నుంచి వేరుగా చూడొద్దు, అమేకమై ఉంటూనే దాంట్లో ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలన్నప్పుడు రిజర్వేషన్లు వచ్చినాయి. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ రిప్రజెంటేటివ్ ఉండేది లేదంటే ఇప్పుడు మీరు తీసేయండి. ఎన్టీవీ మహేష్ అన్న ఇంకెవరన్నా మిస్ అయ్యారా? రాజన్న ఏది ఎన్టీవీ చారన్న కెమెరాతోటే ఉండగా ఇక్కడే మన సంఘం ఫోటోగ్రాఫర్ చక్రవర్తి ఆ చక్రవర్తి ఫోటోగ్రాఫర్ మన సంఘం yes శేఖర్ వేపై సతీష్ అన్న నువ్వు కూడా రావే. కిర్పారెడ్డి గారు ఎన్టీవీ చారన్న ఏమేమి మిగతా వాళ్ళు వీరు రాజన్న అందరు లైన్ పడ్డవా అరే ఈలాటం ఉన్నారే టీచర్ మనోళ్ళు బేసిక్స్ రాజన్న మీతో లేదబ్బా ఇక్కడ భయ్యా ఇక్కడ చూడు కాకా ఎస్సీలకు ఎమ్మెల్యే, ఎస్టీలకు ఎమ్మెల్యే, బీసీలకు ఎమ్మెల్యే, ఓసీలకు ఎమ్మెల్యే అనేది కాదు. కాబట్టి ఇలా ఓబీసీలకు కూడా వారెంతో వారికి అంతా కేటాయిస్తే చరిత్ర ఏ విధంగా నష్టం చేసిందో భవిష్యత్తు నష్టం చేయకుండా ఉంటుంది. సమాజంలో అతి ఎక్కువ సమాజం కలిగి ఉన్న వాళ్ళకు న్యాయం చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఓబీసీలు 7 చెట్టు సభలో రిజర్వేషన్ అడుగుతున్నారని భయమే. నేనంటున్న ఒక మాట, అంటరాని తలం ఉన్నంత కాలం ఎస్సీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి, కొండల్లో కోనల్లో ఉన్నంత కాలం గిరిజనులకు రిజర్వేషన్ ఉంటాయి. ఇది చట్టం. అంటరానితనాన్ని రూపుమాపని దమ్మున్న మొగోడైతే నువ్వే కదా కులంని రెచ్చగొడుతున్నది. నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ కదా మతాన్ని రెచ్చగొడుతున్నది, నీ కులం నీ జాతే కదా. మరి ఎక్కడి నుంచో వచ్చిన ఆర్యుల యొక్క అంశాన్ని పూర్చుకొని మీరు ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఏం పుట్టింది రా మీకు అర్థం కాదు. మీరు ఆర్యులు ఏమన్నా వాడంటే బతుకొచ్చినోడు విభజించి పాలించిండు, కొంత బ్రిటిష్ వాడు వచ్చి విభజించి పాలించిండు. బ్రిటిష్ వాడి కన్నా కొంత కనికరం ఉండి మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు కొంత రిజర్వేషన్లు ఇచ్చారు మీకు. నేనేమంటున్నా అంటే బీజేపీ ఈ దేశం కొరకు ఏం చేసింది అసలు? ఒక్కడ వాళ్ళ ఇంట్లో చచ్చినోడు ఉన్నాడా? బీజేపీ ఈ దేశం కొరకు పోరాడిందా? బీజేపీ పుట్టిందే 40 సంవత్సరాలు అంటున్నారు. కాబట్టి వాడే దేశభక్తులు అంటున్నాడు. మళ్ళీ నువ్వెట్లా దేశభక్తులు అయితే ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరొక అంశం ఏమిటంటే కేసీఆర్ బస్సు యాత్రలో ఈసారి నా ముఖం చూసి ఓటేయండి, 14-15 సీట్లు ఇస్తే కేంద్రంలో చక్రం నేనే తిప్పుతాను అంటే ఎలా తిప్పుతారు అనుకోవచ్చు. ఆయన ముఖం చూడొద్దాం, ఓటు ఎక్కడికి వచ్చింది ఆయన ముఖం చూడొద్దనే ఓట్లు వేయలేకపోయినసారి. మళ్ళీ ఈ 6 నెలలు ఏం మారిందని ఆయన. కాబట్టి కేసీఆర్ ముఖం చూస్తే మళ్ళా ప్రజలకు భయం పుట్టుకుంటుంది, మళ్ళా ఎక్కడొచ్చి పాడబడుతుంది నాయన మీద అని. నాకు అంతలా భయపెట్టినోడు అంటే చంద్రముఖిగా, పూర్తి చంద్రముఖిగా మారిన చంద్రశేఖర్ రావు ముఖం చూడాల్సిన అవసరం లేదు, ప్రజలకు అసలే అవసరం లేదు. కాబట్టి అలా చంద్రశేఖర్ రావు గారైనా మోడీ గారైనా వాళ్ళు వేరు కాదు. వాళ్ళిద్దరినీ ఇలా ప్రజలు నష్టం చేస్తారనేది చర్చ చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ వచ్చే రోజు కాంగ్రెస్ రోజులు ఉన్న సర్వేల్లో కూడా అన్ని రకాల సర్వేలు కూడా దేశంలో కూడా
కూడా 180, 170 బీజేపీ ఏది ఎన్డీఏ కూటమి పరిమితం అవుతుంది. కాంగ్రెస్ రాజ్యం రాబోతున్నది. కాబట్టి అందరు దేశంలో కాలం అంటరాంత కాలం ఉన్నంత కాలం ఈ దేశంలో మీరు ఉండే వెళ్ళిపోతుంది. ఎక్కడికైనా పోయి బతుకు మీకు ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే మీ వల్ల ఏం లేదు. దేశం నాశనం బాగా మతాల పేరు మీద నాశనం చేసి ఏ సమస్య కొట్టడం వల్ల పని అంటే ముఖ్యపాత కూడా ధరమయ్యాల రిజర్వేషన్ అంటారు. రిజర్వేషన్లు దాంశ ప్రకారం అనే డిమాండ్ వస్తుంది. రిజర్వేషన్లు విషయాలంటే చరిత్రలో చాలా చెలరిగినాయి. ఈ రోజులు మీరు దేశంలో అన్ని సంపదలు వినియోగించుకున్నారు కదా సార్, రిజర్వేషన్ కాదండి, మీరు రిజర్వేషన్ తీసుకోండి. సంపదను ఆ సంపద అనిపించి భక్తులు ఎండకాల వాడుతుంది. అవన్నీ కూడా చేతగాని దద్దమ్మలు చేసి వాళ్ళకు సంబంధం ఉండదు. ఏమైనా మిషన్లతో ఓడిస్తారు, తెచ్చకలు చేస్తారు, వచ్చిపోయేట మనుషుల మధ్యన భేదాలు చేస్తారు. హిందూ ముస్లిం అంటారు, హిందూ క్రిస్టియన్ అంటారు, చేస్తారు. కాబట్టి రేపు రాబోతున్నట్లే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఉంటాయి, జగన్ ఉంటుంది. మనుషులతో సమానత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ దేశ రాజులు ఉంటుందంటే ఈ దేశంలో బీజేపీ ఉంటుంది. ఈ దేశంలో బీజేపీ విధ్వంసం, అన్ని రకాల విధ్వంసం. అక్కడ కాకతీయ లౌకికవాదులు కార్యక్రమం ఇక్కడ వాళ్ళ దాడులు చేస్తారు. మీరెవరు చేయడానికి మీకెవడి కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఫస్ట్లో ఇట్లాంటి టీజర్లే దళితుల మీద, వాళ్ళ మీద, మానవత్వ వాళ్ళ మీద చేస్తున్న దాడులు ఉన్నాయో భవిష్యత్తులో రిపీట్ కాకుండా అంటే వాళ్ళ అధికారంలోకి రాకుండా. గతంలో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు బీజేపీ కానీ బీజేపీ వర్గాలకు నుంచి కానీ వేరే వాళ్ళకి నుంచి రిజర్వేషన్ తీసేస్తున్నారు. ఒకరు రిజర్వేషన్ కొనసాగిస్తున్నారు. అసలు ఏది నమ్మొచ్చు, ఏది నమ్మకూడదు? కొట్టే వాళ్ళే దాయాలు మాట్లాడడానికి బీజేపీ సంస్థ ఒక ఉండదు. దాంట్లో ఇప్పుడు ఒకటంటే ఒకటి అంటారు. ఆయన అన్నదానా ఈయన అన్నదానాల ఆయన తప్ప అది ఇప్పుడు రిజర్వేషన్ అవ్వాలి. భగవత్ అనేది భగవత్ అనేమాట మనం అంటారు. వీడేం చేస్తాడు, వద్దనేటోడు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అంటున్నాడు, కానీ భగవత్ అనేది అన్నాడు. అట్లనే రాజ్యాంగం మార్చాలని ఒకడు అంటాడు, మార్చొద్దు అట్లా మారుస్తారని అంటాడు. ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, ముస్లింలు ఉండొద్దు అని అంటాడు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు అని ఒకటి అంటాడు. అంతా కూడా ఒక గూడు పుటాని రాజకీయాలు. ఇందులో పరిపాలన చేతగాక, అభివృద్ధి సంక్షేమాలు చేయడం చేతగాక ప్రభుత్వంగా బీజేపీ ఒక ఫాసిస్ట్ విధానాలతో ముందుకు పోతుంది. కాబట్టి ప్రజలు డెఫినెట్గా ప్రజలు ఆలోచించాలి. మీ ఓటుతో ఎన్నుకునేటోడు అందరినీ సమానంగా చూసేటోడు కావాలన్నా, వివక్షతో చూసేటోడు కావాలన్నా, ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే మంచిదని భావించే కాంగ్రెస్ పార్టీ కావాలన్నా, రిజర్వేషన్లతో అంతా మేమే దోచుకుంటామని చెప్పే బీజేపీ పార్టీ కావాలన్నా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా క్రూషియల్ జంక్చర్ ఇది. కాబట్టి ఈ జంక్చర్లో మీరు నిజాయితీగా ఓటు వేయకపోతే భారత ప్రజాస్వామ్యం మనగడలో ఉండదు, భారత రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి రిజర్వేషన్ వర్గాల, రిజర్వేషన్ వ్యతిరేక వర్గాల మధ్యన గొడవలు సృష్టించినప్పుడు మండల్ కమండలని ఎట్లా ఉద్యమాలు చేసి చాలామంది చనిపోవడానికి కారణమైందో ఇదంతా కూడా గోద్రా సంఘటనలో కూడా ఊచకోత హిందూ ముస్లింల మధ్య పెట్టి ఒక 3,000 మంది బయటకు ముస్లింలో ఊచకోత, అటు 100 మంది హిందువుల ఊచకోత జరిగింది. కాబట్టి ఎవడు చచ్చినా ఏదైనా నేను గెలవాలనే ఒక దుష్ట రాజకీయాలు బీజేపీ చేస్తుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని మీరు ఆలోచించిందని చెప్తున్నారు. ప్రజలకు మీరు ఏం చెప్పదలుసు? కాంగ్రెస్ పార్టీ నుండి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఎన్నికలు ఎవరెవరికి రెఫరెండం? దేశ ద్రోహులైన బీజేపీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్, ఇంకా చెప్పాలంటే ఆధిపత్యానికి సమానత్వానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఆధిపత్యం బీజేపీ, సమానత్వం కాంగ్రెస్. సమానత్వం కాంగ్రెస్ అయితే వివక్ష చూపించే బీజేపీ పార్టీ. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. కాబట్టి ఇంకా మీరు ఆలోచనలో పోకండి. ఇక్కడ బీఆర్ఎస్ అనేది ఏదో బీజేపీ కంటే భిన్నం ఏం కాదు. బీజేపీలో పార్టీ అండ్ పార్టీ ఒక కుట్ర ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో 3 వేరు అనిపిస్తారు. బాబు, జగన్, పవన్. బాబు, పవన్ ఒకటైంది, జగన్ వేరైంది. కానీ విచిత్రం ఏంటంటే ఆ 3 బీజేపీ అక్కడ అంటే 25 సీట్లు బీజేపీ ఖాతాలో ఉన్నట్టు. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఏం చేస్తాడు, జగన్ మంచోడని జగన్ చేస్తాడు, పవన్ మంచోడని పవన్ చేస్తాడు, చంద్రబాబు మంచోడని చంద్రబాబు. మీ 3 ముస్లింస్ వేసే ఓట్లు ఎటుపోతాయంటే మోడీకే పోతుంది. ఎవరైతే మోడీని వ్యతిరేకించాలనుకుంటారు దళితులు ఉన్నారు, జగన్కి వేస్తారు, కొంతమంది వేస్తారు. కాబట్టి రేపు ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ పార్టీ నిలబడాలి. కాంగ్రెస్ పార్టీ నిలబడడానికి గాంధీ కుటుంబం చాలా బలమైంది. కాబట్టి ఇలా గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసి లక్ష్యంగా సాగుతున్న ఏదైతే ఈ కుట్ర ఉందో దాన్ని ఛేదించాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ
ఈసారి మోడీ అధికారం చేపడితే దేశంలో ఏమైనా మార్పులు చూడొచ్చు? ఏముంటుంది, వాళ్ళు లౌకికత్వం మీద దాడి చేస్తారు, ప్రజాస్వామ్యం లేకుండా రాజరికం చేస్తారు, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. వాళ్ళ గోల్వర్కర్ హెడ్గేవర్ యొక్క కోరిక అదే, ఈ దేశం మతరాజ్యంగా మార్చి ఇక్కడ ఉన్న మతాల మధ్యన సమన్వయాన్ని కూల్చాలని కుట్ర చేస్తారు.